వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. సార్, డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మందికి డయాబెటీస్ అనేది ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు హెల్దీగా ఉండడం కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఫుడ్ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను మీకు బెస్ట్ డైట్ చెప్తా డయాబెటీస్కి. కానీ ఏందంటే ఈ డయట్ మీరు రెగ్యులర్లీ ఫాలో చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి. మన హెల్త్ ఇంకా పాడవ్వద్దు. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి, కిడ్నీల మీద ప్రభావం, హార్ట్ మీద ప్రభావం, బ్రెయిన్ మీద ప్రభావం, మళ్ళీ దాని తర్వాత నరాల మీద ప్రభావం. ఇప్పుడు షుగర్ వచ్చిందంటే నీరసం అయిపోవడం స్టార్ట్ అవుతుంది మనుషులకి, చాలామందికి మూత్రం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆగదు ఒక్కొక్కసారి. ఇది మనం ఏంటంటే మందుల ద్వారా మనకు తగ్గుతుంది. కానీ ఏంది, కరెక్ట్ డైట్ లేదనుకోండి మందు కూడా చక్కగా పనిచేయదు. అవునా కదా? అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్లో మనకు మెకానిజం ఏంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం చక్కగా అవ్వదు. అంటే ఏంది, ఏ దాంట్లో చక్కెర ఉంటుంది అది ఎక్కువ తీసుకుంటే అది మీ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు చక్కెర అంటే ఓన్లీ షుగర్ కాదు, ఓన్లీ చాక్లెట్ కాదు. మీరు ఏది తిన్నా దాంట్లో కొద్దిగా, అంటే మ్యాక్సిమం ఫుడ్స్ చెప్తున్నా నేను, కార్బోహైడ్రేట్ మాత్రం ఉంటుంది. అయితే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ మన బాడీ మెటబాలైజ్ చేస్తలేదు. అయితే ఏదైతే కార్బోహైడ్రేట్ జర తక్కువ ఉన్నాయి అవి ప్రిఫర్ చేయాలి, లేదంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే ఏంది అంటే మనం తిన వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది, రెడీ ఫర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇది దేంట్లో ఉంటుంది, రైస్లో ఉంటుంది, చక్కెరలో ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పిన, ఇది దేంట్లో ఉంటుంది, మీకు జొన్నలో ఉంటుంది, రాగుల్లో ఉంటుంది, కొర్రల్లో ఉంటుంది. ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా, నేను గోధుమ ఎక్కడ చెప్పలేదు, కాంప్లెక్స్లో చెప్పలేదు, సింపుల్లో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే జనాలకు ఏముంది అంటే నోషన్ మైండ్లో, రైస్ తినొద్దన్నారు కదా డాక్టర్, చపాతీ తిందాం. చపాతీ కూడా సింపుల్ కార్బోహైడ్రేటే, అందుకే నేను చెప్పలేదు. అయితే ఏంటంటే మీకు రైస్ తినొద్దు అని చెప్పడం అర్థం ఏంది అంటే మీరు చపాతీ కూడా తినొద్దు. అవునా కదా? రైస్ తినొద్దు అనేవాళ్ళు చపాతీకి ఇమ్మీడియట్ షిఫ్ట్ అయిపోతారు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మీల్ డైలీ మీరు రైస్ తీసుకోవచ్చు, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. బ్రౌన్ రైసా వైట్ రైసా మీ ఇష్టం, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. మళ్ళీ దాని తర్వాత ఒక్క మీల్ మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండాలి మీ డయట్లో. జొన్న రొట్టె, రాగులతో చేసిన ఇడ్లీలు, కొర్రలతో చేసిన ఉప్మా కానీ, రాగులతో చేసిన దోశలు, జొన్నలతో చేసిన దోశలు, ఎన్ని మీరు ఈవినింగ్ టైం తింటున్నారు. మీకు ఇప్పుడు ఎక్కువ బయటికి పోయి పని చేసేది ఉండదు, ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చినాక లేకపోతే ఇంట్లో అన్ని పనులు అయిపోయినాకనే తింటారు కదా. అయితే మీరు నైట్ టైం బెటర్ 7కి తినేసేయాలి మీరు, దాని తర్వాత ఏం తినొద్దు. అయితే ఆ టైంలో మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రిఫర్ చేయండి. మధ్యాహ్నం ఏమో రైస్, మీరు క్వాంటిటీ తక్కువ తీసుకోండి, లో కార్బ్ తీసుకోండి. మీకు ఇంత తినాలనిపిస్తే ఇంత తినండి. అవునా కదా? మార్నింగ్ టైం మీరు బై ఛాన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆకలి అంటే మీరు టిఫిన్ వెరీ లెస్ క్వాంటిటీ, దోశ అంటే చిన్న దోశ ఒకటి, ఇడ్లీ అంటే 2 ఇడ్లీలు, 4 తింటాం కదా జనరల్ ఇంటికాడ చేసుకుంటే, 2 తినాలి. ఇట్లా ప్రతిసారి డయట్ సగం చేసుకోండి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మీల్ పెట్టండి. ఇంకా కొందరు పేషెంట్స్కి నేను ఆల్టర్ చేస్తా డయట్. ఎట్లా, ఇప్పుడు హోమియోపతి మందులు కూడా వాడుతున్నారు, డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు. వాళ్ళకి నేను ఎంతోమందికి 2 మీల్స్ చేస్తాను ఒక రోజుకి. 11 o'clock ఒకసారి తినాలి, ఈవినింగ్ 7 o'clock ఒకసారి తినాలి, డిపెండింగ్ అపాన్ దేర్ రిపోర్ట్స్. మీకు దాంతోపాటు షుగర్కి మనం మందులు ఇస్తాం అట్లా. ఓకే, సో డైట్లో అయితే ఇలాంటి చేంజెస్ చేసుకోవాలి. ఓన్లీ అంటే ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చెప్పారు, అండ్ ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ తినేదానికంటే
క్వాంటిటీ అనేది ఎప్పుడు తగ్గించి తిన్నా తినాలి, తగ్గించేసి క్వాంటిటీ తినండి. తగ్గించాలి. సో రైస్ మానేసి చపాతీ తినడం వల్ల సో యూజ్ అయితే ఏమీ ఏం లేదు. లేదు. సో రైస్ క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి. సో డయాబెటిక్ వాళ్ళకి మంచి ఫుడ్ డైట్ ప్లాన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.